కానీ నగర మాజీ మేయర్ శ్రవంతి గారు కానీ అనేక సందర్భాల్లో ఇది ఒక రాజకీయ కుట్ర, అనేక విలేకరుల సమావేశాలు, ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను గాని నా సతీమణి గాని అనేక సందర్భాల్లో విలేకరుల సమావేశాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇన్ఛార్జి మేయర్ గా ఎన్నికైనటువంటి నియమితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ విలేకరుల సమావేశంలో చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వారే ప్రతిరూపం లాగా రకరకాల కథనాలు ప్రచురిస్తా ఉన్నారు. ఏదో కుట్ర జరుగుతా ఉందన్నారు. అంతా అవాస్తవం. చట్టం, న్యాయం, ధర్మం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటది. అది ఒక ప్రక్రియ. దానికి ఉన్నటువంటి చట్టాన్ని కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, మేము నిజంగా ఆ విలేకరుల సమావేశం చూసి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా వేచి చూడాలా. ఖచ్చితంగా ఆ గిరిజన బిడ్డకి న్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం జరిగినా మరో గిరిజన బిడ్డకి అవకాశం వస్తుందని చెప్పి గత 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే గత 10 రోజులుగా ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు నియమితులైనటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏం జరుగుతా ఉంది? ఉదయం లేస్తే వాట్సాప్లో ఇదే పని. ఇన్ఛార్జి మేయర్ ఎందుకు? వీరికేనా? ఉదయం లేస్తే ఒక ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు తప్ప మిగతా అందరి దగ్గరికి ఇదే పని గత 10 రోజుల నుంచి. ఎందుకు అని అడుగుతా ఉన్నా. మేము మాట్లాడింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నా సతీమణి మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. చట్టం, న్యాయం, ధర్మం తెలిసినటువంటి ఆ 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. ఇదేనా చట్టం? ఇదేనా మీకు తెలిసిన చట్టం, ధర్మం, న్యాయం? ప్రక్రియ ఇదేనా అడుగుతా ఉన్నా. ఆ ప్రక్రియ ఇదేనా అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నెల్లూరు నగర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ మేయర్ గత ఏప్రిల్లో వైజాగ్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఏప్రిల్ 19వ తేదీన అవిశ్వాస తీర్మానం విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా ఒక బీసీ మేయర్ని దించివేయడం జరిగింది. బాగుంది. 19వ తేదీ అవిశ్వాసం పెట్టి 19వ తేదీ నేను చెప్పేది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే
ప్రధానమైనటువంటి వైజాగ్ మేయర్ స్థానాన్ని 19వ తేదీ అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది. 23వ తేదీ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 28వ తేదీన మేయర్ ఎన్నిక అని చెప్పి, ఎన్నో తేదీ 28వ తేదీ, 19వ తేదీ అవిశ్వాసం పెట్టి మేయర్ని దించేస్తే 23వ తేదీ ఉత్తర్వులు ఇచ్చారు. 3 రోజుల మధ్యలో గ్యాప్ ఉంది అంతే. 19వ తేదీకి 23వ తేదీ, 28వ తేదీ ఎన్నిక. 28వ తేదీ ఎన్నిక కోసం మేయర్ కుర్చీ ఎదుర్చు. ఇది ఎక్కడో జరగల, పక్క రాష్ట్రంలో కూడా జరగల, తెలంగాణలో కూడా కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం, అదే ముఖ్యమంత్రి, అదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఒకే రాష్ట్రం. నెల్లూరు నగర ప్రజల్ని, విద్యావంతుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని, రాజకీయ పార్టీల్ని, దళిత గిరిజన బిడ్డల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇది నేను చెప్పేది కాదు, వైజాగ్ లో గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి విషయం, గత ఏప్రిల్లో జరిగినటువంటి విషయం. 19వ తేదీ అవిశ్వాసం పెడితే 28వ తేదీ నూతన మేయర్ని ఎన్నిక కావడం జరిగింది. అయితే అదే రాష్ట్రం, అదే చట్టం అమల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక గిరిజన బిడ్డకి వచ్చినటువంటి అవకాశాన్ని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అనైతికంగా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం వైజాగ్ లో 10 రోజుల్లో నూతన మేయర్ ఎన్నుకుంటే 14వ తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే 18వ తేదీ ఇక్కడ కూడా ఆ తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది. అయినా ఈరోజు 27వ తేదీ. ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. ఎందుకు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. న్యాయం, ధర్మం మారుపేరైనటువంటి ఆ 4వ సింహాన్ని ఎందుకు ఈ కుర్చీ కోసం ఈ బాగులాట అని అడుగుతా ఉన్నా. మేము చెప్పింది అవాస్తవం. చట్టం తెలియదు, చట్టం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, దానికి ఒక ప్రక్రియ ఉంది, మీకు ఇస్తాను అని చెప్పినటువంటి 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు నైతికత ఉంటే తక్షణం మా గిరిజన బిడ్డలు 2 ఉన్నారు, ఇంకా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని మరో మా గిరిజన బిడ్డకి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అనేక సార్లు స్పందించాను. ఇదే రూమ్ లో ఈ ఫోర్జరీ సంతకాల కుట్రదారు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి చేసినటువంటి నేరాన్ని నా మీద మోపి నన్ను జైలుకి పంపించడం జరిగింది. నేను సిద్ధంగా ఉన్నా. ఏదైతే ఫోర్జరీ సంతకాల కేసు ఏదైతే ఉందో దాన్ని మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి, నా పాత్ర ఎంత ఉందో తేల్చండి. 1.5 సంవత్సరం అయింది. నన్ను నా మీద కేసు పెట్టి ఎవరో చేత చెప్పించారు, ఎవరో చేత నా పేరు చెప్పించి నన్ను జైలుకి పంపించారు. ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. రాజకీయంగా మాజీ మేయర్ శ్రవంతి గారిది ఆమె ప్రోగ్రామ్స్, ఆమె కార్యక్రమం చేస్తానంటే నేను ఆమె వద్దని చెప్పేది ఏముండదు, నేను కార్యక్రమం చేస్తానంటే ఆమె వద్దని చెప్పేది ఏముండదు. ఆమె ప్రెస్ మీట్లు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె ఆలోచన ప్రకారం ఆమె పెడతారు.
నా ఆలోచన ప్రకారం నేను విలేకరుల సమావేశం పెడతా, కార్యక్రమాలు నిర్వహిస్తా. అది వారి ఆలోచన. శ్రవంతి గారు మరి ప్రెస్ మీట్ గాని పెట్టినప్పుడు వారిని అడగాలని చెప్పి నేను కోరుతాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.